హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు అందరూ? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అనమాట. ఊర్లో అయితే బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, రొయ్యలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఇప్పుడైతే రొయ్యలు అయితే మేము చేస్తున్నాము. నాకైతే చాలా ఇష్టం అండి. అసలు ఊర్లో రొయ్యలు టేస్టే వేరనమాట. అవి పట్టేసి తీసుకొని వచ్చారు. ఇంకా బతికే ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూడండి, బతికే ఉన్నాయి అసలు. ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. కార్తిక్ గడు వీడియో తీసినాడండి. కరిసిందేటే బతికున్నాయి అవి. ఇగో వీటితో పట్టేస్తావు. ఇగో చూడవి ఇళ్ళగలగా అంటది. చూడు పట్టద్ది. ఇగో చూడు ఇళ్ళగలగా అంటది. గుచ్చుకుంటది, అది గుచ్చుకుంటది. ఇప్పుడు పట్టింది. ఇగో చూడు ఇళ్ళగలగల అంటుంది. బతికున్నాయి అవి, వెళ్ళిపోతున్నాయి అవి. కదా నక్కిన చూడు. ఉదయానికి మా హస్బెండ్ వెళ్ళి రైలు తీసుకొని వచ్చారనమాట. నేను నామోహం చూపించట్లేదు. ఇప్పుడు చెప్పు. ఉదయానికి వెళ్ళి రొయ్యలు మా బావును మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. చూడండి ఎలా ఉన్నాయి, కదులుతున్నాయి, ఇంకా బతికే ఉన్నాయి అన్నమాట. ఇవి వాళ్ళు వదిలికి తీసుకొని వచ్చేసాడు అనమాట రొయ్యలు అనేసి. ఇది ఎలా తీయలక్క? తీయలా? ఇది ఎట్లా కదులుతుంది, ఇంకా బతికే ఉన్నాయి రొయ్యలు. నాకు తింటే తెలుసు. ఆడుతుంటది. తీద్దు తీసి తినండి మీరు. తొక్కప్పుడు ఏం చేస్తారు? నువ్వు ఎక్కడ తీయ అయిపోయింది ఇక్కడ. అల్లదా ఉన్నాను. తీసుకుందా ఎలా పట్టుకుని చూడు నా చెయ్యి. ఇక్కడ చూడు, ఇక్కడ కింద పెట్టి అదేందుకు తీస్తున్నా? రొయ్యల కూర అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇప్పుడైతే ఫిష్లు కూడా తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఫిష్ అయితే పట్టేసి తీసుకొని వస్తున్నారు. చూడండి ఎంత పెద్దదనమాట, అది చాలా పెద్దగా ఉంది. పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే పడుతున్నారు, చాలామంది అక్కడ ఉన్నారు. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే అవి పెట్టారనమాట. చూడండి ఎంత బాగున్నాయో అసలు ఫిష్లు. ఇక్కడ పడుతున్నారనమాట, ఉన్నారు చూడండి అక్కడ. తీసుకెళ్ళండి, మేము వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడైతే చేపలు పడుతున్నారు. ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. మా పిల్లలు కూడా వెళ్ళారు అందరూ. వాళ్ళకి భలే సరదా అనమాట ఇలాంటివి చూడాలంటే. సో ఇక్కడైతే ఫొటోస్, చేపలు పట్టిన దీంతోనైతే ఫొటోస్ అవి తీసుకున్నారు. చూడండి మా ప్రవళిక అయితే ఆ ఫిష్ని అయితే ఇంటికి తీసుకొని వచ్చిందనమాట. నేను అది చేసేసి ఫ్రై చేస్తా అనేసి అన్నదనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మా మామయ్య తీసుకొచ్చిన ఫిష్లు అయితే చేస్తున్నారనమాట. చాలా పెద్దగా ఉన్నాయి చూడండి అసలు. ముక్కల కోసం ఇచ్చితే పాముతనలేదు వాళ్ళకి. నువ్వు ఏ ఎడ్బి రైలు కొత్త సూపర్గా ఉంది. నేను తినేను. మా సాత్విక్ ప్రవళిక అయితే ఆ 3 ఫిష్లు అయితే తీసుకొని వచ్చారనమాట. కూర్చున్నారు, అవి చెయ్యండి నేను ఫ్రై చేస్తా అని అంటుందన్నమాట ప్రవళిక. కుకింగ్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదన్నమాట, మర్చిపోయాను నేను తర్వాత వీడియో తీయడం. ఈరోజు వీడియో ఇదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.